అలా అండి, ఇవాళ పల్లీలు టమాటా చట్నీ అయితే చేసుకుందామని చూస్తాను. పల్లీలు అయితే వేసుకున్నా, ఒక పక్కకి మిర్చి వేయించిన. మిర్చి కూడా వేయించుకున్న, పచ్చిమిర్చి, కాకపోతే పండు మిర్చితో చేస్తే చాలా టేస్ట్ ఉంటుందని పండు మిర్చితో చేస్తాను. ఒక 3 టమాటాలు పెద్ద సైజు ఇప్పుడు కోసి ఇవి కూడా వేపుదాం. చిన్న కడాయిలో ఒక పావడంత నూనె పోసి టమాటాలు కూడా వేపుతాను. టమాటాలు వేయదాకా ఇప్పుడు పల్లీలు వేసి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకుందాం. టమాటా అయితే మొత్తం దగ్గర గుజ్జు అయింది. మిర్చి టమాటా 2 కలిపి పచ్చడి పడతా. మిర్చి టమాటా ఎల్లిపాయలు, నూనెలో వేపి పెట్టుకున్న మిర్చి టమాటా ఎల్లిపాయ జీలకర్ర పచ్చడి పట్టుకుంటే సూపర్ ఉంటుంది. సరిపోను ఉప్పు, టమాటా పచ్చిమిర్చి వేంపి పట్టిన చట్నీ, ఎల్లిపాయ జీలకర్ర వేసుకొని పట్టుకుంటే ఎప్పుడన్నా అన్నం మీద వేసుకొని తినడానికి కూర లేనప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఏదైనా జ్వరాలు వచ్చినా, అన్నం తినబుద్ధి కానప్పుడు, కూరలు నచ్చక, నోరు టేస్ట్ లేకున్నా కూడా పచ్చళ్ళు ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇవాళ నాకు అన్నం తినబుద్ధి కాకనే ఇట్లా చేసి పెట్టుకుంటాను. మీరు కూడా ఎప్పుడన్నా కావాలితే ట్రై చేసుకోండి. ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.